మతిహీనురాలై బక్కచిక్కిన దేహంతో కనిపిస్తున్న ఈ అభాగ్యురాలి పేరు పందుల యాదమ్మ. ఊరు సూర్యాపేట జిల్లా మల్లారెడ్డిగూడెం. 6 నెలల క్రితం భర్త కాలం చేయడంతో కుటుంబము బంధువులు ఎవరూ లేక మతిస్థిమితం కోల్పోయి బయటకు వెళ్ళిపోతూ గ్రామస్తులను ఇబ్బంది పెడుతూ పిచ్చామెలా ప్రవర్తిస్తుంటే గ్రామస్తులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు మానవత్వంతో స్పందించి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు. మాది మల్లారెడ్డిగూడెం. నా పేరు శ్రీనివాస్ గౌడ్. మాది పందుల యాదమ్మ. వాళ్ళ భర్త చనిపోవడం జరిగింది. 6 months అంది. ఆమెకు మతిస్థిమితం సరిలేక ఊర్ల పుంటి తిరుగుతుంటే ఊర్లలో బాగా జనాలను ఇబ్బంది పెడుతూ ఇంటి ముందు లేచిన బట్టలు అవి తీసుకొని పోతుడు బాగా మతిస్థిమితం లేక చేస్తుంటే మేమే తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కొడుకులు బిడ్డలు ఎవ్వరు లేదో అనాథ. అమ్మా నాన్న ఆశ్రయం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు చేసే సేవకు నిజంగా కృతజ్ఞతలమై ఉంటాం.